హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఇప్పుడు నేను చూపించబోతున్నాను రెస్టారెంట్ స్టైల్ పాలకూర పకోడీ. ఒక సీనియర్ మోస్ట్ షెఫ్ చేస్తున్నాడండి ఇక్కడ, ఆయన పేరు యేసు, క్రెడిట్ గోస్ టు హిమ్. సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దామా. జీలకర్ర, జీరా పౌడర్ 2 ఉండాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, శనగపిండి అండ్ ఇంకా కావాల్సినంత ఆయిల్. దట్స్ ఆల్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 4 కట్టల లేత పాలకూర తీసుకుందాం. దాన్ని సన్నగా కొత్తిమీర లాగా తరగాలి. ఇదిగోండి ఇలాగా. ఈ తరగటంలోనే ఉందండి మొత్తం పకోడీస్ టేస్ట్. సో దీనిలో ఏం చేస్తారంటే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, 1/8 టీ స్పూన్ పసుపు అండ్ 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను అండ్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, జీలకర్ర పౌడర్ అనుకున్నాం కదా, జీరా పౌడర్, జీలకర్ర వేయించి పెట్టుకున్న పౌడర్ని 1/4 టీ స్పూన్ అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా, రెగ్యులర్ జీలకర్ర కూడా వేసేసి 4-5 పచ్చిమిర్చి ఈ స్టైల్లో కట్ చేసుకొని వేసేసుకొని ఇవన్నీ పాలకూరకి బాగా పట్టించాలి, మంచిగా కలపాలన్నమాట. ఇదిగో చూసారా, ఉప్పు వేసి కలిపాం కదా, పాలకూరలో వాటర్ వస్తుంది బయటకి, తడితడిగా అయింది మొత్తము. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వేయాలి మన శనగపిండి. ఒక 50 to 60 grams ఆఫ్ శనగపిండి వేసి కలుపుతున్నాను, మళ్ళీ కలుపుతున్నాను. ఇదిగోండి ఇట్లా గ్రీన్గానే ఉండాలి, ఇంకొంచెం శనగపిండి పట్టేట్టు కనపడుతుంది. సో ఒక 10-15 grams ఆఫ్ శనగపిండి అండ్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాము. జస్ట్ చేయి కడిగిన నీళ్ళు అంటాం కదా, అది కూడా వేసి బాగా కలపండి. ఇదిగోండి ఈ టెక్స్చర్ ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకున్నాను. ఇదిగోండి వేయించడానికి సరిపడా కాగనిస్తున్నాను. ఆయిల్ పొగలు రాకముందే మనం పకోడీని ప్లేస్ చేయాలి. చూడండి ఇట్లా చిన్న మోతాదులో పకోడీలాగా ఆయిల్లో వేసేసి కరకరలాడేట్టు వేయిస్తే మన పాలకూర పకోడీ రెడీ. అద్భుతంగా ఉంటుందండి, ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ పాలకూర పకోడీ మెత్తగా రావాలనుకుంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ తినే సోడా వేయండి. ఇదిగోండి మేము చేసినట్టు కరకరలాడేట్టు రావాలంటే తినే సోడా వద్దు. చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలకి స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక ఇమ్మీడియట్ అద్భుతమైన రెసిపీ. కొంచెం పాలకూర ఉంటే చాలు, చేసేయండి. నాకు కామెంట్ కూడా చేసేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్.